జగనన్న పిలిస్తే మళ్లీ యాక్టివ్ అవుతారని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. కొద్ది రోజుల కిందట ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ కలిసిన దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడారు. త్వరలో కలుస్తానని జగన్ తో దువ్వాడ చెప్పారు. మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సైతం దూకుడు పెంచారు. కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నట్లు ఆయనపై ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు ఆయన సైతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని కలిసి పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను తిరిగి యాక్టివ్ కాబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దువ్వాడతో పాటు తమ్మినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయితే ధర్మాన బ్రదర్స్ పాత్ర ఏమిటి అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకంటే శ్రీకాకుళంలో ధర్మాన బ్రదర్స్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు అధికం. అయితే వైసీపీలో ధర్మాన ఫ్యామిలీకి మంచి ప్రాధాన్యం దక్కుతోంది. ధర్మాన బ్రదర్స్ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. మంత్రి పదవి ఆశించిన తమ్మినేని సీతారాంకు స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో అందరూ ఓడిపోయారు. జిల్లాలో తమ ఓటమికి ధర్మాన బ్రదర్సే కారణమని దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ్మినేని సీతారాం ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి ద్వితీయ శ్రేణి నాయకుడికి అప్పగించారు. కుటుంబ వివాదాలతో దువ్వాడపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో తనకు ఇన్ఛార్జి పదవి దూరం కావడం వెనుక ధర్మాన బ్రదర్స్ పరోక్షంగా ఉన్నారని తమ్మినేని అనుమానిస్తున్నారు. తనపై సస్పెన్షన్ వేటు పడడానికి ధర్మాన బ్రదర్స్ కారణమని దువ్వాడ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు యాక్టివ్ కావడం చూస్తుంటే ధర్మాన బ్రదర్స్ కు వ్యతిరేకంగా పావులు కదపడమేనని తెలుస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ తో పాటు తమ్మినేని సీతారాం సామాజిక వర్గ ఫార్ములాతో ఇప్పుడు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు.